హాయ్ హలో వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు అయితే మనం గోంగూరతో చికెన్ అసలు ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి ఈ కర్రీ అయితే. అసలు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడైతే ఎలా వచ్చిద్దో ఎందుకు చేశానా అనిపించింది. కానీ దాన్ని టేస్ట్ చేసిన తర్వాత మాత్రం అబ్బా మామూలు చికెన్ కంటే గోంగూర చికెన్ ఎంత బాగుంటుందో, పుల్ల పుల్లగా కారం కారంగా. ఒక్కసారైనా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చిద్ది. ముందైతే ఒక గిన్నెలోకి ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగం, అలాగే షాజీరా అది కూడా ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి, అలాగే 3 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఫ్రెష్గా నూరింది. ఆ తర్వాత అయితే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే చికెన్ అయితే క్లీన్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ మీదే ఆధారపడి ఉంటుంది చికెన్ కర్రీ అయితే. ఆ తర్వాత అయితే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక టమాటాని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కట్ట అయితే గోంగూర తీసుకున్న ఒక 1/2 కేజీ చికెన్కి, అలాగే 8 పచ్చిమిర్చి అంటే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి అయితే కారంగా ఉంటాయి, కొన్ని అయితే ఉండవు, కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఆ తర్వాత అయితే ఇలా రోల్లో పచ్చిమిర్చి ఉప్పు ముందు నూరుకున్న తర్వాత గోంగూర వేసుకొని నూరుకోండి. నేను చూపిస్తున్న విధంగా అయితే మెత్తగా వచ్చిద్ది. ఇలా రోట్లో నూరటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోల్ లేని వాళ్ళు అయితే. ఆ తర్వాత ఇది చూడండి, మనమైతే చికెన్లోకి ఒక చుక్క వాటర్ కూడా వేసుకోలేదు. వాటర్ అయితే ఎలా వచ్చాయో ఇలా చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే 70% వరకు కుక్ అయ్యింది. కుక్ అయిన తర్వాత మాత్రమే మనం నూరు పెట్టుకున్న గోంగూర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా చికెన్ అయితే గోంగూరలో ఉడకనివ్వండి. ఆ తర్వాత ఒక కప్పు వాటర్ వేసేసుకోండి. అదైతే క్లిప్ మిస్ అయిపోయింది. వాటర్ వేసుకొని బాగా దగ్గరికి పడ్డాక మనం చికెన్ మసాలా అయితే నేనైతే ఇంట్లో తయారు చేస్తాను. అదైతే వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవనిపించాను. అప్పుడు ఇలా వచ్చేసిందనమాట. ఆయిల్ అయితే పైకి తేలిద్ది. అప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని, అలాగే జీడిపప్పు పేస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే ప్రాబ్లమే లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మనం గోంగూర చికెన్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఈ